ఇప్పుడు నీ కూతురు చదువుకుంటదన్నా, మంచిగా చదువుకుంటది, ర్యాంక్ తెచ్చుకుంటది. ఇప్పుడు చెప్తున్నా ఆ యథ బాగుంటే అన్ని పరిపాలన బాగానే ఉంది. ఆంధ్రప్రదేశ్ ఏది పని ఇప్పుడు పాప సరే ఓటు గట్ట ఆడికే. నేను చెప్పేది ఇప్పుడు పాప చదువుకుంటది, ఉద్యోగంకి హైదరాబాదో బెంగళూరో చెన్నైయో నీ ఊరి దగ్గర ఏది ఉంటో మళ్ళీ వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి ఢిల్లీ వెళ్తుందో యూఎస్ వెళ్తుందో మొత్తం వెళ్ళిపోతుంది. ఓకే, నువ్వు మంచిగా ఉంటావు, నీ కుటుంబం మంచిగా ఉంటుంది. కానీ నేను అడిగేది ఏంటంటే ఉద్యోగం కోసం బయటికి వెళ్ళాల్సిందేనా? అంతేనా? అంతే, వెళ్ళాల్సిందే. అది వెళ్ళాల్సిందంటే అక్కడే మన ప్రభుత్వం బాగుంటే మన ఎంగిలిగడి దొడ్లోనే మనకి ఇంటికాడ బాగుంటుంది. ఎక్కడికి వెళ్ళి పరిస్థితి ఉండదు. నేను అడిగేది అది. చదువుకుంటుంది పాప, మంచిది, నువ్వు కష్టపడి చదివిస్తా. అదే మన రాష్ట్రం బాగుంటే ఇక్కడికి వచ్చి ఇప్పుడు రాష్ట్రం బాగుండాలంటే మనకి ఇక్కడికి వచ్చే పనే లేదు. అది ఈ దొడ్లు నీళ్ళు అలాగే వేసేస్తే కూరగాయలు మొక్కలు ఏదో పలుకుతాయి. అవును, రాష్ట్రం బాగా అని దింపేయడం. అవును, రాష్ట్రం ఇప్పుడు బాగుపడాలంటే ఏం చేయాలి చెప్పు? నీ దృష్టిలో రాష్ట్రం బాగుపడాలంటే ఏం చేయాలో చెప్పు. జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వదిలేసాయి. ఓకే, వాళ్ళని వదిలేసాయి, వాళ్ళ పేరు కూడా తీయకు నువ్వు. నేను ఏమడుతున్నా అంటే రాష్ట్రం మంచిగా అవ్వాలి అంటే మనం ఏం చేయాలి? అది మనం ఏం చేయాలంటే అస్తానికి వేసేయండి, కాంగ్రెస్ వేసేస్తే మొత్తం సోనియా గాంధీ అంతా చూసుకుంటాం. అదే మన రాష్ట్రం ఇంకా అంతే. ఆమెకి ఇస్తే ఆమె అన్ని చూసుకుంటే అంతా మొత్తం జిల్లా అంతా మొత్తం రాష్ట్రం అంతా చూసుకుంటాం. ఓకే.